మండల కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొలాలలో జరిగినటువంటి కారణ రాజస్సు గుర్తి దాన్ని కావాలని బీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేస్తూ పోలాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వారిపై దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ వాదంతాలన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా అక్కడ ఉన్న కారణ రాజస్సు ఏ విధంగా గుర్తు చెందారు అనేది ప్రజలకి గమనిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ శక్తుల్ని ఆసరా చేసుకొని అక్కడున్న అదే అటువంటి కుంభకోణాన్ని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వెలికిస్తున్న క్రమంలో జరిగినటువంటి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అదేవిధంగా స్థానిక ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కానీ జరిగిన విషయాన్ని ఏమంటే వాళ్ళ కుటుంబానికి ఇంటికి వెళ్ళి పరామర్శించి వారి కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని చెప్తే దాన్ని కావాలని ప్రతిపక్షంలో ఉన్నటువంటి బొల్లమల్ల యాదవ్ దీన్ని ఆసరా చేసుకొని ఆ విధంగా అక్కడికి వచ్చినటువంటి మా మాజీ సోదరుని మందకృష్ణ మాదిగ గారిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా ఉన్నారు. అటువంటిది పద్ధతి కాదు. ఈ కోదాడ కానీ హుజూర్నగర్ కానీ అక్కడ ఉన్న పిల్లలే మా పిల్లలకు భావిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారి మీద మందకృష్ణ మాదిగ అన్నగారు ఈ ఆరోపణలు చేయడం కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో అన్ని కుటుంబాలని నా పిల్లగాళ్ళగా ఈ నియోజకవర్గంలో మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నా పిల్లలుగా భావించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారిపై బురద జరగడం సమంజసం కాదని ఈ విధంగా మేము ఖండిస్తా ఉన్నాం. 4/4 NT4 న్యూస్ చూస్తూనే ఉండండి.